అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో దేశంలోని లక్షలాది మంది రామ భక్తుల చిరకాల కళ నెరవేరిందని, దేశంలో రామరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో తమ పార్లమెంట్ పరిధి నుంచి 1400 మంది రామ భక్తులతో అయోధ్య రామ మందిర దర్శనానికి వెళ్తున్న ఆస్థా స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ పరిసరాలలో జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగాయి. అనంతరం రామ భక్తులతో మాట్లాడి క్షేమంగా దర్శనం చేసుకుని రావాలని సూచించారు. అయోధ్యకు వెళ్తున్న రామ భక్తులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు డికే అరుణ. అయోధ్య రామయ్య దర్శనం కోసం వెళ్తున్న వారి కోసం తన వంతుగా ఈ ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహబూబ్ నగర్ నుంచి అయోధ్య రామయ్య దర్శనానికి ఇది తొలి స్పెషల్ రైలు అని, ఈ రైలును ప్రారంభించడం ఎంతో పుణ్యం చేసుకున్నామని అన్నారు. చాలా మంది భక్తులు అయోధ్య దర్శనానికి వెళ్లేందుకు ఆశపడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మరో 2 రైళ్లు ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని ఆమె తెలిపారు. రామ భక్తులు సంతోషంగా దర్శనం చేసుకుని తిరిగొచ్చేలా ట్రైన్స్ లో భోజనం, వసతి ఏర్పాట్లతో పాటు ప్రతి కంపార్ట్మెంటుకు ఒక ఇన్ఛార్జిని కూడా ఏర్పాటు నియమించాలని అన్నారు. రామ భక్తులందరూ సంతోషంగా దర్శనం చేసుకుని రావాలి అని భక్తులకు డికే అరుణ సూచన చేశారు. అరే మీ ఓటు ఫస్ట్ నేను ఫస్ట్ ఉన్నానా, నేను ఫస్ట్ ఉన్నా, మీ ఓటు ఫస్ట్ ఉన్నాడు చూసి కాదు వీడియోలో. మేడం వాళ్ళ మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు మక్తల్, నారాయణపేట్, కొడంగల్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్ నగర్, మహబూబ్ నగర్ ఈ 7 నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు అయోధ్యకు ట్రైన్ ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి బయలుదేరుతామండి. దీంట్లో ప్రతి ఒక్క అసెంబ్లీ నుంచి 200 మంది, దాదాపు 200 మంది యొక్క అయోధ్యకు వెళ్తున్నటువంటి ఈ ట్రైన్లో మరి ఇక్కడ నుంచి ఫస్ట్ ట్రైన్ మన జిల్లాలో ఈరోజు పోవడం అనేది ఫస్ట్ ట్రైన్ పోతా ఉంది అయోధ్యకి. యాక్చువల్గా మరి ఈ ట్రైన్ కొద్ది రోజుల ముందు రావచ్చు, అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున రష్ ఉన్నటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎవరికి ఇబ్బంది కావద్దనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ఈ డేట్ని ఫిక్స్ చేసి 15 ఫిబ్రవరి రోజు మరి మహబూబ్ నగర్ ఫస్ట్ పార్లమెంట్ నుంచి ఈ యొక్క ట్రైన్ మన ప్రాంతం నుంచి ఈరోజు బయలుదేరుతా ఉంది. మరికొద్ది క్షణాల్లో ఈ ట్రైన్ ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. రామ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇంకా చాలామంది పోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చాలామంది కూడా మేము వెళ్ళాలా, మళ్ళీ ఇంకో కొన్ని ట్రైన్లు వేయించండి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు భక్తులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ ట్రైన్, ఆ తర్వాత ఇంకొక ట్రైన్ కూడా ఉంటుంది. ఒక టైం మధ్యలో టైంను అనుకూలంగా చూసుకొని ఈ ట్రైన్స్ని అయోధ్యకి ఇక్కడ నుంచి భక్తుల కోసం కన్వీనియన్స్గా పంపడం జరుగుతుందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇది మొట్టమొదటి, తర్వాత కొన్ని రోజులకి ఇంకొక ట్రైన్ కూడా ఇక్కడ నుంచి అయోధ్యకు వెళ్తుంది. కాబట్టి రామ భక్తులందరూ కూడా ఈ ట్రైన్లో వెళ్ళినటువంటి రామ భక్తులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆ యొక్క అయోధ్య రామ మందిరం యొక్క కమిటీ కానీ ఈ యొక్క భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని రామ భక్తులకు అందరికీ కూడా ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరూ ఈరోజు ట్రైన్లో వాళ్ళ టికెట్లు కొనుక్కొని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ట్రైన్లో వాళ్ళకు భోజన సదుపాయాలు పూర్తిగా అందజేయడం జరుగుతుంది. మరి శ్రీరాముని యొక్క దర్శనానికి అయోధ్యకి మరి పోవాలనేటటువంటి ఒక ఆలోచనతోనే మొట్టమొదటిగా కొంతమంది కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు కూడా మరి యొక్క ట్రైన్లో మరి వాళ్ళకందరికీ కూడా పూర్తిగా ఒక్కొక్క ట్రైన్లో వాళ్ళకందరికీ ఇన్ఛార్జీలు కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్రైన్కి ఒక ఇన్ఛార్జు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ పెట్టి అక్కడ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సమన్వయం చేసుకొని ఈ యొక్క యాత్ర
మొట్టమొదటిగా బయలుదేరుతున్నటువంటి అయోధ్య ఈ ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ రామభక్తులందరూ కూడా ఆ శ్రీరాముని దర్శించుకొని మరి యొక్క భారతదేశంలో రామరాజ్యం యొక్క స్థాపన కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా